టీడీపీ 43 సంవత్సరాల ప్రస్థానం తర్వాత పార్టీ మరో 43 సంవత్సరాలు పటిష్టంగా పనిచేసేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 6 శాసనాలతో భవిష్యత్ ప్రణాళికలు ప్రతిపాదించారు. ప్రజలకు, పార్టీకి, కార్యకర్తలకు మంచి భవిష్యత్తును అందించే లక్ష్యంతో సరికొత్త ప్రణాళికలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని లోకేష్ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కడప మహానాడు వేదికగా పార్టీ సంస్థాగత నిర్మాణం భవిష్యత్తులో బలోపేతం కావడంపై దృష్టి సారించింది. తొలి రోజు పార్టీ ప్రతినిధుల మహాసభలో ఈ అంశాలపై ప్రధానంగా చర్చించింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని ఉన్న పార్టీ లోగోతో పాటు కొత్తగా నా తెలుగు కుటుంబం అని కింద నినాదాన్ని చేర్చారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, స్త్రీశక్తి, అన్నదాతకు అండగా, యువగళం, కార్యకర్తే అధినేత అనే 6 శాసనాల్ని లోకేష్ ప్రతిపాదించారు. వీటిపై పార్టీలో సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీలో మార్పు అనివార్యమని నారా లోకేష్ చెప్పడంతో పాటు వీటిపై చర్చించి రాబోయే 40 సంవత్సరాలకు పార్టీ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. సమాజంలో మార్పు రావాలంటే ఇంట్లో మార్పు రావాలని, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మనం నడవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా తల్లుల్ని అవమానించారని, సొంత తల్లి చెల్లిని గెంటేశారని, సమాజంలో ఆడవాళ్లను చులకనగా మాట్లాడారని, గతంలో ఒక మహిళ తనకు చీర, గాజులు పంపారని, అవమానించిన వారి పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది మన చంద్రన్న. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్, మహిళలకు విశ్వవిద్యాలయాలు, దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం. రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి. పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత, భద్రత కల్పించాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు అవసరమని, ఎన్ని మార్పులు చేసినా తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ సిద్ధాంతమని నారా లోకేష్ స్పష్టం చేశారు. తాను ప్రతిపాదిస్తున్న 6 శాసనాల్ని లోకేష్ కార్యకర్తలకు వివరించారు. వీటిపై సుదీర్ఘంగా చర్చించి ఆమోదించాలని కోరారు. ఆ 6 శాసనాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేయబోతున్నామని, సీనియర్లను గౌరవించడంతో పాటు పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. మహిళల్ని కూడా ప్రోత్సహించడంతో పాటు స్త్రీ శక్తి ద్వారా కృషి చేయాల్సిన అవసరం ఉందని, పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో సమాన భద్రత, భరోసా కల్పించాలని సూచించారు. చట్టాలు, శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదని, ఆ మార్పేదో మన ఇంటి నుంచి ప్రారంభం కావాలని కోరారు. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం. వేదికమైన మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 164 శాసనసభ్యుల్లో 88 మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు. కేబినెట్ లో కూడా తీసుకుంటే 25 మంత్రులకి ఏకంగా 17 మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. సీనియర్ని, జూనియర్ని గౌరవిస్తాం, పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం. గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అమర్ రాజా జాకీని తరిమేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ సిబిజీ, ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఈ మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం. ఇంకా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది. మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది. వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుని పోతారు. పేదల సేవలో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తే అధినేత అనే 3 శాసనాలను కూడా ప్రతిపాదించి వీటిపై చర్చించాలని లోకేష్ కోరారు. వీటిలో కడప గడ్డపై కార్యకర్తే అధినేత అనే తీర్మానంపై మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు కార్యకర్తల శ్రమ ఫలితమే తెలుగుదేశం తిరిగి అధికారంలోకి రావడానికి దోహదం చేసిందని, ఈ పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని కొల్లు రవీంద్ర అభిప్రాయపడ్డారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కార్యకర్తలదే కీలక పాత్ర అని ఆయన గుర్తు చేశారు. 80,000కు పైగా రక్తదాన శిబిరాలు, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా కార్యకర్తల సంక్షేమానికి పార్టీ కట్టుబడి పనిచేస్తా ఉంది. మీ అందరినీ కోరుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా మనం తీసుకుందాం. మన భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు మన నాయకుడు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కార్యకర్త అధినేతనే ఏదైతే దీనికి తీర్మానానికి మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకేష్ ప్రతిపాదించిన మొత్తం 6 శాసనాలపై పార్టీ నేతలంతా మాట్లాడారు. వాటిని బలపరచడమే కాకుండా పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ 6 శాసనాలు ఉన్నాయని, ఆయా తీర్మానాల్ని ప్రతిపాదించిన, బలపరిచిన వక్తలు మాట్లాడారు. పార్టీ సంస్థాగతంగా మార్పులు చేర్పులకు సంబంధించి పార్టీ నియమావళిలో సవరణలను ప్రతిపాదిస్తూ వాటిని బలపరచాలని పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు ప్రతిపాదించారు. ఈ క్రమంలో పార్టీ కోసం అనేక మంది విరాళాలు ప్రకటించారు. మహానాడు తొలి రోజున ప్రకటన చేసిన వెంటనే స్పందించిన టీడీపీ నేతలు 22 కోట్ల రూపాయలు విరాళాలు ప్రకటించారు.